26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మరో పంచాయతీ గజ్వేల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ ఇప్పుడు రగులుతోంది. గాంధీ భవన్లో ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. గాంధీ భవన్కి నేతలు గ్రూపులుగా వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నేతృత్వంలో మైనంపల్లి హనుమంతరావుపై ఫిర్యాదు చేశారు నేతలు. మరోవైపు నర్సారెడ్డికి కౌంటర్గా క్రమశిక్షణ కమిటీకి మైనంపల్లి వర్గం కూడా ఫిర్యాదు చేసింది. ఈ పోటాపోటీ ఫిర్యాదులతో పీసీసీకి ఈ గజ్వేల్ పంచాయతీ తలనొప్పిగా మారింది. గజ్వేల్లో తమను సంప్రదించకుండా కమిటీ వేశారు అని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. 2 మండలాలకు అధ్యక్షుల్ని ప్రకటించారని కూడా మండిపడుతున్నారు. డీసీసీ అధ్యక్షుడిని సంప్రదించకుండా డిక్లేర్ చేశారని చెప్పి అంటూ ఉన్నారు. ఈ విషయంపైనే పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. ఇక్కడ మెదక్ జిల్లాలో 2 మండలాలు, ఒక మున్సిపాలిటీ మాతోని సంప్రదించకుండానే అక్కడ డీసీసీ గారు ఇంతకుముందు 2 నెలల ముందు కూడా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అని ప్రకటించిండు. సరే, ఆ 2 నెలల కింద ప్రకటించినా మేమేం దాన్ని వ్యతిరేకించలేదు. కానీ మమ్మల్ని సంప్రదించకుండా 2 మండల ప్రెసిడెంట్లు, ఒక మున్సిపల్ ప్రెసిడెంట్లను ప్రకటించిండు. మేము కోరేది ఏంటంటే, నేను పీసీసీ గారి ఆదేశాల అనుసారమే పనిచేస్తా, పార్టీకి కట్టుబడే ఉంటా. కానీ అంతటా చేసినట్టు ఇక్కడ కూడా మమ్మల్ని సంప్రదించి ఆ మండల్ ప్రెసిడెంట్ కానీ ఆ టౌన్ ప్రెసిడెంట్ కానీ డిక్లేర్ చేసేది ఉండే. ఎవరినైతే టౌన్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేసిండో ఆయన ఎప్పుడు కూడా ఎక్కువ కాంగ్రెస్కు పనిచేయలే, కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేసిండు. అదేవిధంగా ఇంకో మండల్ ప్రెసిడెంట్ను డిక్లేర్ చేసిర్రు మనోహరాబాద్. ఒక 2 రోజుల కింద నా మీద పచ్చి బూతులు తిట్టిండు. మరి అసొంటి ఆయనకు ఏ విధంగా మండల్ ప్రెసిడెంట్ ప్రకటించారు అని మేము ఇప్పుడే మా అధ్యక్షుల గారి దగ్గరికి పోయింది, మహేష్ గౌడ్ గారి దగ్గర అతని మీద కంప్లైంట్ చేసాం. అతని మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటాం, మీరు పోయి మల్లు రవి గారిని కలవమన్నారు. మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం దీనికి సంబంధించి. విజయ్, వరుస పెట్టి ఈ గొడవలతో పీసీసీకి ఊపిరి సలపనివ్వకుండా చేస్తూ ఉన్నారు నేతలు. మొన్న తుంగుతుర్తి పంచాయతీని జగ్గారెడ్డికి అప్పచెప్పినట్టుగా ఈ పంచాయతీ విషయంలో కూడా అధికారులు ఏమనుకుంటూ ఉన్నారు అధిష్టానం? అంటే గజ్వేల్ పంచాయతీ చాలా ఇప్పుడు పీసీసీ ముందుకు వచ్చిన కొత్త సమస్య. ఎందుకంటే గజ్వేల్ సంబంధించి చాలా కాలంగా కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ అక్కడ ఈ మండలాలకు సంబంధించి ఏదైతే ఒక 2 మండలాలు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కమిటీ కిందకి వస్తాయి కాబట్టి ఆ 2 మండలాలకు సంబంధించిన దాంట్లో మేము సైలెంట్గా ఉన్నాం. కానీ ఇక్కడ అంటే గజ్వేల్ టౌన్ ప్రెసిడెంట్తో పాటుగా గజ్వేల్ జిల్లాకు సంబంధించినటువంటి రూరల్ మండలానికి సంబంధించిన దాంట్లో కూడా కాంగ్రెస్ మండల అధ్యక్షుల్ని ఏదైతే నియమించారో అది మాకు తెలియకుండా జరిగింది అనేది చెప్తున్నారు. ఇండైరెక్ట్గా మైనంపల్లి హనుమంతరావు, ఎందుకంటే మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు కొడుకే ఉన్నాడు కాబట్టి సో మైనంపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు ప్రస్తుతం గజ్వేల్ పంచాయతీలో వచ్చింది. అయితే నర్సారెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము పీసీసీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈరోజు నర్సారెడ్డి వచ్చి ఇక్కడ మైనంపల్లికి సంబంధించినటువంటి మైనంపల్లి హనుమంతరావు పైన ఫిర్యాదు చేశారు. కానీ 2 రోజుల క్రితమే ఇదే నర్సారెడ్డి పైన గజ్వేల్ సంబంధించినటువంటి మైపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చి కొంతమంది కాంగ్రెస్ నేతలతో వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కూడా ఫిర్యాదు చేశారు. నర్సారెడ్డి అక్కడ మండల అధ్యక్షులకు సంబంధించినటువంటి తో పాటుగా అక్కడ మార్కెట్ కమిటీకి చైర్మన్కి సంబంధించిన దాన్ని అమ్ముకున్నారు. కనీసం కాంగ్రెస్ నేతలకు ఎవరికి కూడా ఇవ్వట్లేదు, డబ్బులకు అక్కడ కాంగ్రెస్ పోస్టులన్నీ కూడా అమ్ముడుపోతున్నాయి అనేది ఆయన చేసిన అలిగేషన్. నర్సారెడ్డి ఇక్కడికి వచ్చి పీసీసీ చీఫ్ని కలిసి ఎక్కడైతే క్రమశిక్షణ కమిటీ ముందుకు ఫిర్యాదు చేశారో ఆ తర్వాత 10 నిమిషాలకే దాదాపు 40 మందితో మైపాల్ రెడ్డి గాంధీభవన్ చేరుకున్నారు. ఆయన కూడా క్రమశిక్షణ కమిటీకి ఇక్కడ ఇదే ప్లేస్లో కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తుంగతుర్తి, పాలకుర్తి దాదాపుగా అనేక ఇష్యూస్ని పూర్తి స్థాయిలో సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్న పీసీసీకి మరొక ఇష్యూ వచ్చింది. గజ్వేల్ నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న ఈ పంచాయతీ గాంధీభవన్ వరకు చేరింది. గత 4 రోజులుగా కూడా నర్సారెడ్డి ఈ రోజు మాత్రమే గాంధీభవన్కి వచ్చారు. కానీ 4 రోజుల నుంచి కూడా మైనంపల్లి వర్గం వచ్చి నర్సారెడ్డికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మొత్తం ఏదైతే ఈ మైనంపల్లి రోహిత్తో పాటుగా మైనంపల్లి హనుమంతరావు ఇద్దరు కూడా మనం సంప్రదించకుండానే మండల ప్రెసిడెంట్ చేశారన్నది నర్సారెడ్డి ఆరోపణ. నర్సారెడ్డి పోస్టులు అమ్ముకుంటున్నారు, ఆయన్ని గజ్వేల్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా తొలగించాలనే డిమాండ్ కూడా మైనంపల్లి వర్గం చేస్తున్నారు. కూడా దీనిపైన పీసీసీ ఏం చేస్తుంది, క్రమశిక్షణ కమిటీ ముందు ఇంకేమైనా నియమిస్తారా లేదన్నది కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ విజయ్. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.